Hi everyone, welcome to Smart Semesters Java playlist, video number 4. Previous video లో second most important feature of Java, why it is known as object oriented తెలుసుకున్నాము. అలానే ఒక క్లాస్ ని జావాలో ఎలా డిఫైన్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు తెలిసిందే క్లాస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ. వాట్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ ఈజ్ ఇట్స్ ఆబ్జెక్ట్. ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ ఎనిమల్ క్లాస్ని ప్రీవియస్ వీడియోలో డిఫైన్ చేసాం కదా, అదే తీసుకున్నాం. ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్ వచ్చేసి క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ అనేది కీవర్డ్, అండ్ దెన్ అనిమల్ నేమ్ 2 రౌండ్ బ్రాకెట్స్ సెమీకోలన్. ఈ 2 రౌండ్ బ్రాకెట్స్ని కన్స్ట్రక్టర్ అని అంటారు. కన్స్ట్రక్టర్, దాని యొక్క యూసేజ్ అండ్ ఇట్స్ టైప్స్ మనం కన్స్ట్రక్టర్ వీడియోలో ఇన్ డీటెయిల్గా చూసుకుందాం. మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలో ఆ క్లాస్ నేమ్ అండ్ దాని యొక్క కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద సింటాక్స్. ఇప్పుడు ప్రతి ఒక్క వర్డ్ యొక్క యూసేజ్ గురించి చూద్దాం. న్యూ అని చెప్పగానే JVM విల్ గెట్ యాక్టివేటెడ్. వాట్ ఈస్ JVM? జావా వర్చువల్ మిషన్. ఈ JVMకి మనము ఎనిమల్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చెయ్యమని చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? JVMకి న్యూ కీవర్డ్ అంటేనే JVM యాక్టివేట్ అవుతుంది. JVM యాక్టివేట్ అయిన వెంటనే ఎనిమల్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయమని చెప్తున్నాం. అండ్ ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో, యాజ్ హ్యూమన్స్ బోర్న్ వితౌట్ నేమ్, ఇన్ ఏ సిమిలర్ వే ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేసాం. ఆ ఆబ్జెక్ట్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమే క్యాట్ అన్నమాట. సో క్యాట్ని హ్యాండిల్ ఆర్ రెఫరెన్స్ అని అంటారు. యూజింగ్ దట్ వీ కెన్ హ్యాండిల్ దట్ ఆబ్జెక్ట్. ఆ క్యాట్ అనేది ఏ క్లాస్కి ఆబ్జెక్ట్? ఎనిమల్ క్లాస్కి. సో ఎనిమల్. ఈ విధంగా మనం ఒక క్లాస్కి న్యూ కీవర్డ్ని యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఆ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని మనము యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ ఆపరేటర్ని మనం యూజ్ చేస్తాము యాక్సెస్ చేయడానికి అంటే డాట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అనేది ఎనిమల్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కాబట్టి ఆ క్లాస్ యొక్క ప్రాపర్టీస్, ఆ క్లాస్ యొక్క మెథడ్స్ని ఈ ఆబ్జెక్ట్తో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. క్యాట్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు బంటి వాల్యూస్ని అజైన్ చేయొచ్చు. క్యాట్ డాట్ ఏజ్ ఈక్వల్స్ టు 10, క్యాట్ డాట్ రన్. ఈ విధంగా మనం ఒక క్లాస్కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనమాట. యాజ్ వి నో దెర్ ఆర్ ఇన్ఫైనైట్ ఎనిమల్స్ ఇన్ ద వరల్డ్. అలానే క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అనమాట. ఆ బ్లూ ప్రింట్ని యూజ్ చేసుకొని మనము ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎవరైనా డెఫినేషన్ ఆఫ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అని అడిగితే, క్లాస్ వచ్చేసి బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఇట్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. ఇక్కడ మనం ఎన్ని ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేసాం? 2 ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేసాం. 1 ఈజ్ క్యాట్ అండ్ 1 ఈజ్ డాగ్. ఈ విధంగా మనము జావాలో ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని యాక్సెస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ JVM, JRE అండ్ JDK గురించి చూద్దాం. థ్యాంక్ యూ.